స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో నిధుల మాయంపై ఏపీ డిప్యూటీ సీఎం కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై పవన్ సచివాలయంలోని తన ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్పొరేషన్కు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో మిగిల్చింది 7 కోట్లు మాత్రమేనని, 5 నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయని, అసలు నిధులు ఏమయ్యాయని పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. నిధుల గోల్మాల్పై ఆ కార్పొరేషన్ అధికారులు వివరణ చెబుతుండగా డిప్యూటీ సీఎం విస్మయం వ్యక్తం చేశారు. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 2092 కోట్లు నిధి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని పవన్ ప్రశ్నించారు. కార్పొరేషన్ నిధులు ఎటు మళ్లించారు అని ఆయన నిలదీశారు. నిధుల మాయంపై వివరణ ఇవ్వాలని అడిగారు. నిధులు ఎటు వెళ్లాయని, ఏం చేశారో సవివరంగా విచారణ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.